చెప్పురా. సీక్రెట్ అన్నా. సరేరా అన్నా సరేరా చెప్పకు. ఎందుకన్నా అట్లా అడుగుతావు? నేను ఎక్కడ అడిగినారా? ఏదో మామూలు అడిగినా కదా, చెప్తావేమో అని. నువ్వు సీక్రెట్ అన్నావు. చెప్తా అని మా లోన్ చెప్పొద్దన్నా. నేనేమో చెప్తారా? నువ్వు నేను నిజంగా అవును చెప్పొద్దన్నా. అమ్మతోర్రా? అరే అది కాదన్నా, నువ్వు నాకు మెయిల్ ఐడి వేసి ఇచ్చినావు కదన్నా. అట్లాంటివన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చిందన్న. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అరే నాకు ఇంకా అర్థం కాలే అనుకుంటా, మళ్ళీ ఒకసారి మంచిగా. అదే అన్న, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అన్నకి ఇంకా అర్థం కాలేదు వాళ్ళు. అరే రవిగా, ఈ 2 రోజులు ఏమైనా పని ఉన్నదారా? లే లేరా, లే లే లేరా, లే లే లే, అరే రవిగా, లే 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 అన్న ఇంకో వేరు. నా లైఫ్లో ఇప్పుడు దాకా ఒక్కరికి ఒక కాట తాగిపోయాలి. మీ అడ్డమైన మొక్కలు ఒక్కొక్కరు 4 బీర్లు తాగారు. మళ్ళీ దాని మీద ఇంకో బీర్ కావాలంట. సిగ్గు లేకపోతే సరే తిరగడికి వాడెత్తు. అన్నా నీకు లాటరీ వచ్చిందా అన్న? ఫేక్ రాది, ఫేక్. అప్పుడతలేదా? వచ్చినా పెద్ద మనిషి కళ్ళు తాగుదాం రా అంటే బీరు తాగుతాడంట. అసలే బొక్కలంటే డబల్ బొక్క. అన్న అన్న ఏందిరా, ఏంది చెప్పు చెప్పు చెప్పురా. ఫేక్ అంటే నిజం కాదా అన్న? నిజంగా దాన్ని ఫేక్ అంటారా? అవులే. అడుగు పెడతాడు పెట్టి చూడరా, కాళ్ళు తిరగొడతా నా కొడతా.
లేకపోతే మీ పొలం రప్పించుకుంటా. ఇచ్చిందంటాను 1,00,000 రూపాయలు. నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినట్టు పంచాయతీ పెడతాను. నల్లడా మీ అయ్యా నా పాటికి నేను ఇంటిగా ఉంటే నాకు ఫోన్లు చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినావు కదరా. ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోవాలి? అరే ముందు నేను ఇంటికి పోరా. రే మోటర్ రా. అరే రవి, సూర్యన వాడట్లేరా? మోటర్ రా, నిందా కొన్ని జరుగుతాను. ఏమీ ఆలోచించవు. బ్యాంక్ డబ్బులు పెట్టినాక మిలితే తీసుకుందులే కానీ ముందు పోయి అన్నం తింపా. రవిగాడేం కథలు పడుతున్నాడా? తమాషాలు చేస్తున్నాడా? చెప్పా రవిగానికి. వాడు కనబడితే ముందు వచ్చిన గలుమాను, సాయంత్రం రాకపోతే ఆ లేగాడికి పోతా అని. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి 10 మార్కులు ఉంటే చాలా ఇంపార్టెంట్. ఈ భాగవతం గురించి శ్రీనాథ పోతన గురించి చెప్పమని అడగవచ్చు. భాగవతాన్ని రచించిన పోతన సంకల్ప సిద్ధి గురించి ఆలిపుడు నాటకం ద్వారా ఎలా వివరించారు అది కానీ, లేదా భోగిని గుణశీలాలను వివరించమని అడగవచ్చు. రవి, నువ్వేమైనా చెప్పాలా? నేను చెప్పాలి. ఇగో నాకు బావలు బామర్దులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు. రే రవి, సైడ్ రారా. ఒక్క నిమిషం.
అరే శివన్న మొత్తం చెప్తారా? చెప్తే వింటాడరా? వింటాడో వినడో చెప్పి బతిమాలతోనే కదా తెలిసేది. మొన్న నేను ఒక్క మాట అన్నందుకే కొట్టిండు. ఇప్పుడు ఇంతైనా కష్టలేనరా. ఇంకెన్ని రోజులని తప్పించుకుంటారా? ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఒక్కళ్ళు ఉండేటోళ్ళం ఒకరు ముఖం చూసుకోవాలంటే మా అయి తెలిసే కంటే ముందు అన్నకు తెలిసడం మంచిదిరా. ఆలోచించరు. ఇప్పటికే లేట్ చేసినాం. వద్దు. నీ మీదికేం రానేం లేరా. రే నీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టు కదారా? ఏం మాట్లాడుతున్నారా? సరే ఎట్లా చెప్దాం అనుకున్నావు కదా, ఈ ఒక్కరోజు అవు. ఇన్ని రోజులు కానీ ఒక్క రోజులు ఏమవుతుందిరా? నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? నేనేం చెప్తున్నావు నువ్వేం అడుగుతున్నావు? ఎన్ని ఉన్నాయిరా? దేనికి? నా ఫ్రెండ్ హీరోగాని వెళ్దాం. అరే ఇప్పుడు వాన్ దగ్గరికి ఇంకేం మాట్లాడకు. అరే వాడు నా ఫ్రెండ్ రవి. తెలుసు నాకు. నువ్వు చెప్పు. అది మన హైపతాలో ఉన్నాడు కదరా, అండ్ ఫోటో స్టూడియో. మొన్ననే కంప్యూటర్ తీసుకొచ్చిండు. కొత్త కెమెరా కాదురా, అది వేరేది. అయితే అన్న మామూలుగా మెయిల్ ఐడి చేసి ఇచ్చిండు. దానికి లాటరీ వచ్చింది. ఎంత? 2 కోట్లు. కానీ అది కాదురా, అది ఫేకు. అయితే అవి వస్తాయి కదా అని మేము శివన్న దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేసేయాలి. తాగుతూ మాట్లాడదా? ఇప్పుడు ఏంది, నీకు 1,00,000 రూపాయలు కావాలంతే? అంతేరా.